రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. జూన్ 7న అస్వస్థతకు గురైన రామోజీ మధ్యాహ్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే గుండెకు స్టంట్ ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. జూన్ 7న అస్వస్థతకు గురైన రామోజీ మధ్యాహ్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే గుండెకు స్టంట్ ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. జూన్ 7న అస్వస్థతకు గురైన రామోజీ మధ్యాహ్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే గుండెకు స్టంట్ ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన. ఇక నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936లో నవంబర్ 16వ తేదీన రైతు కుటుంబంలో జన్మించారు. బీఎస్సీ చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని ఆయన వివాహం ఆడారు. 1962లో మార్గదర్శిని ప్రారంభించారు రామోజీ. ఆయన ఇదే తొలి బిజినెస్గా చెప్పుకోవచ్చు. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు రామోజీరావు. 1974లో ఈనాడును స్థాపించారు. ఫిలిం సిటీతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలిచారు. అనేక సినిమాలు ఆయన నిర్మాణం చేపట్టారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో ఆయన్ను సత్కరించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి. చాలా తీవ్ర విషాదం అనుకోవచ్చు. చాలా నిర్మాణాత్మకమైనటువంటి చిత్రాలను నిర్మించిన నిర్మాతగా ఇటువైపు రామోజీ ఫిలిం సిటీ ఎన్నో షూటింగ్లకు, అంటే బాలీవుడ్ టాలీవుడ్ అనే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి కూడా షూటింగ్లు చేసుకోవడానికి చాలా పెద్ద రికార్డు సృష్టించినటువంటి ఒక అధినేత చనిపోవడం తీవ్ర విషాదంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రామోజీరావు గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి కూడా ఆయన అనారోగ్య సమస్యతోటి ముఖ్యంగా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసాము. అయితే ఈ మధ్య కాలంలో వయసు రీత్యా ఆయనకు సుమారు 87 సంవత్సరాలు నిండి ఉన్నాయి. ఈ మధ్య ఆయనకు స్టెంట్ వేయడం కూడా జరిగింది హార్ట్ కి. ఆ తర్వాత ఉన్నట్టుండి మొన్న మధ్యాహ్నం తీవ్రావస్థ గురయ్యారు. సో స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ ఆయనకు పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పేసి చేయారు. అయితే ఆయనకు అంత కుదరపడుతుంది, పర్వాలేదు, అంత కండిషన్ పర్వాలేదు అని చెప్పిన రాత్రి చెప్పగానే మార్నింగ్ మాత్రం 4 గంటల 50 నిమిషాలకు ఆయన తుది శ్వాస ఇచ్చారు. అంటే అసలు ఇది ఊహించని పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే రామోజీరావు ఎప్పుడు కూడా ఆరోగ్య విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటాడు. వయసు రీత్యా ఆయనకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అంటే స్టేబుల్ గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. గతంలో కూడా ఎటువంటి సందర్భాలు చాలా ఆయన ఉన్నారు, కానీ ఉన్నట్టుండి ఇట్లా అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు. సో ఒక్కసారిగా ఆయన మరణ వార్త విని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయన అభిమానులు కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, సినీ, ఎందుకంటే ఆయనకు అన్ని రకాలుగా ఉంది. అంటే ఒక చిన్న స్థాయి నుంచి, అంటే పచ్చళ్ళు, ఒక ప్రియా పచ్చళ్ళు అట్లా చిన్నగా స్థాయి నుంచి ఈరోజు ఒక వ్యాపారవేత్తగా ఆయన ఎదిగారు. ఆయన ఎదగడమే కాదు, ఒక సామాజిక స్పృహతో కూడా మీడియా సంస్థలను కూడా పెట్టారు. ఈనాడు, ఈటీవీ గ్రూప్లను కూడా ఆయన పెట్టారు. తర్వాత ఎన్నో చూసుకోవచ్చు. అంటే అనేక విప్లవాత్మక కొన్ని వందల వేల మంది, లక్షల మంది కూడా ఆయనకు ఉద్యోగం కల్పించినాడు పరిస్థితి. అంటే ఒక సంస్థ కాకుండా ఒక డెమి గాడ్ అంటారు కదా, ఆ స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి అనమాట. ఒక్కొక్క చిన్న స్థాయి నుంచి ఎదిగి అంచెలంచెలుగా తను చేసుకుంటూ ఒక విలువలు పాటిస్తూ ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన అనేక సందర్భాల్లో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా వెనుకంజ చేయకుండా ముందుకెళ్లారు. ఎందుకంటే ఆయన సంస్థలో సుమారు కొన్ని వేల మంది పనిచేస్తారు. ఇప్పటికి కూడా అంటే ఒక ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను ఆయన తీసుకుంటూ చేస్తున్న పరిస్థితి. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం రామోజీ ఫిల్మ్ సిటీ ఒక స్టూడియోగా చెప్తారు. దాంట్లో బాలీవుడ్ సినిమాలు కూడా, అంటే హాలీవుడ్ సినిమాలు కూడా స్థాయి అంటే ఆయన ఎప్పుడో ముందు చూపు. దాదాపుగా 30 ఏళ్ల క్రితమే ఆయన ఆలోచన, అంటే దూరదృష్టితో ఆలోచించేవాళ్ళు ప్రతి విషయంలో కూడా. అటువంటి వ్యక్తి. అలాగే చాలా సినిమాలు కూడా ఆయన నిర్మించారు. సినిమాలు కూడా నిర్మించి ఎంతో మందికి, అంటే చిన్న వాళ్ళకు కూడా కొత్త టాలెంట్ కూడా ఎంకరేజ్ చేసేసాను. 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ లాంటి వ్యక్తులను కూడా, హీరోలను కూడా ఆయన సంస్థ ద్వారా పరిచయం. అట్లా ఎంతో మంది, తేజ లాంటి దర్శకులు కూడా, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఆర్టిస్టులను కూడా పరిచయం చేసినటువంటి ఘనత కూడా రామోజీరావుకి దక్కుతుంది, ఆ సంస్థలకే దక్కుతుంది. ఆయన లేకపోవడం అనేది మాత్రం ఇండస్ట్రీకి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనతో అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన పొద్దున్న లేవగానే ఆయన పేపర్, ఈనాడు లాంటి పేపర్లు ఆయన ఎంతో అభిమానిస్తూ చాలా మంది చదువుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి అందరికి దగ్గరైన వ్యక్తి. అంటే పచ్చళ్ళ ద్వారా, సంస్థ ఎంటర్టైన్మెంట్ ద్వారా అందరికి తెలిసినటువంటి వ్యక్తి రామోజీరావు. అందరిని ఆయన పార్టీలకు అతీతంగా, అంటే వర్గాలకు అతీతంగా ఆయన అభిమానిస్తూ ఉంటుంటారు. అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది ఆ కుటుంబానికే కాదు, మొత్తం యావత్తు తెలుగు ప్రజలకు కూడా తీరని లోటు అని చెప్పొచ్చు రాజశేఖర్. పార్టీలకు అతీతంగా కూడా చాలా వరకు ఇటువైపు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా పూర్తి సన్నిహితం ఉన్నటువంటి పరిస్థితి, అదే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా. కానీ పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఆయన ఇలాంటి పరిస్థితుల్లో చనిపోవడం అనేది ఒక రకంగా చాలామంది సినీ అభిమానులకు కానీ, నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ ఒక రకంగా చాలా అనుబంధం ఉన్నటువంటి వారందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? సందర్శనార్థం ఎక్కడ ఉంచబోతున్నారు? ఏమైనా దీనికి సంబంధించి అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఆయన స్టార్ హాస్పిటల్ ఉన్నారు. అక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ఆయన్ని ఎక్కడ, ఎందుకంటే ఆయన చాలా మంది ప్రముఖులు
వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. ఆయన నివాసం బేగంపేటలోను, అలాగే ఇటు గచ్చిబౌలిలో 2 నివాసాలు ఉన్నాయి. అయితే వాళ్ళకు ఎక్కడ, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వచ్చి అంటే ప్రముఖులు వస్తుంటారు ఇప్పుడు దేశ రాజుగా ఆయన, ఎందుకంటే అందరితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆయన అభిమానులు కూడా పెద్ద స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అనేది వారికి నిర్ణయించలేదు. మరికొద్ది క్షణాల్లో ఎక్కడ ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారనేది ప్రస్తుతానికైతే ఆయన దగ్గర అందరూ చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. ప్రముఖులు కూడా వారిని ఫోన్ ద్వారా వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఆయనని కొంచెం కొన్ని గంటల్లో ఆయన ఎక్కడ చేస్తారు, బహుశా ఆయన ఎక్కడ ఖననం చేస్తారనే విషయాలు కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని, ఎందుకంటే ఆయన మరణ వార్త విన్న తర్వాత కుటుంబ సభ్యుల ఫార్మాలిటీస్ అన్ని కూడా హాస్పిటల్లో చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడ ఉంచుతారు అనేది మాత్రం కొంచెం చెప్పాల్సినటువంటి ఉంది. అంటే మన రామోజీరావు గురించి ఒకసారి చూసుకుంటే ఆయన ఎదిగిన విధానం కావచ్చు, అదంతా కాదు, ఒక సామాన్య కుటుంబంలో ఎదిగారు. యాక్చువల్గా రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపాడులో ఆయన జన్మించాడు. 1936 నవంబర్ 16న జన్మించాడు. అంటే ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి రామోజీరావు అంచెలంచెలుగా ఎత్తుకుంటూ రాను, అంటే ఒక పచ్చళ్ళు పెట్టి ఒక చదువుకున్నప్పటికీ కూడా ఒక చిన్న, అంటే ఒక స్థాయి, అంటే ఇప్పుడు విదేశాలకు కూడా ఆయన పచ్చళ్ళు ఆయన చేసిన ప్రతిదీ కూడా ఆయన ఆలోచించిన ముందు చూపుతోటి ఇప్పుడు కూడా విదేశాలకి ఆయన చేసిన ప్రొడక్ట్స్ కానీ వెళ్తున్నాయంటే ఆయన చూపు ఎంత ఉండేది. అంటే ఈయనను చూసి కూడా ఎన్నో కొన్ని వందల మంది, వేల మంది ఇన్స్పైర్ అయినటువంటి పరిస్థితి. ఆయన ఒక్క విషయంలో ఒకటే కాదు, అనేక విషయాల్లో కూడా ఆయన హోటల్స్ లో కావచ్చు, సినిమాలో కావచ్చు, స్టూడియోగా అధినేతగా కావచ్చు, మీడియా అధినేత కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛాన్స్ పెట్టిన అధినేత కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఆయన ఎన్నో రకాల అన్ని చేసుకుంటూ చేశాడు. అంటే ముఖ్యంగా సినిమాలు కూడా ఆయన చాలా ఇష్టం ఉండేది. ఆయన సినిమాల్లో కూడా మొదట శ్రీవారికి ప్రేమలేఖ అని 1984లో ఆయన చేశారు. ఆ తర్వాత మనం చాలా హిట్ అయినది మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని. ఈ చిత్రాలన్నీ అప్పట్లో చాలా ఏంటంటే కొత్త ఆర్టిస్టులతోటి చిత్రం, మెకానిక్ మామయ్య, ఇష్టం, నువ్వే కావాలి, ఆనందం, ఆకాశ వీధిలో, మూడు ముక్కలాట, నిన్ను చూడాలని, వీధి, నచ్చావులే, నిన్ను కలిశాక, శ్రీవారి, ఇట్లాని సవారి, ఇట్లా సినిమాలు ఒక్కొక్కటిగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా మయూరు డిస్ట్రిబ్యూషన్ ద్వారా కూడా కొన్ని వేల సినిమాలు కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఆయన స్టూడియో కావచ్చు, ఎడిటింగ్, అంటే ఒక సినిమా స్టూడియోకి వెళ్తే వచ్చే వరకు కూడా ఆయన అట్లా ఒక సినిమా బయటకు వెళ్తే ప్రింట్ తోటి బయటకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన వచ్చారు. ఆయన చేసిన సేవలకు కూడా అనేక అవార్డులు కూడా వచ్చినాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా గౌరవ డాక్టరేట్ తో కూడా ఆయన గౌరవించింది. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా డాక్టరేట్ తోటి, శ్రీ రవిశంకర విద్యాసంస్థ కూడా డాక్టరేట్ తోటి ఆయన చేసింది. కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు కూడా, బీడి గోయంక అవార్డు కూడా, పద్మభూషణ్ కూడా 2016లో సాహిత్యం, విద్యా విభాగాలలో కూడా ఆయనకు రావడం జరిగింది. ఆయనకంటే అక్కడ హోటల్స్ కూడా డాల్ఫిన్ హోటల్ అని, మార్గదర్శి చిట్ ఫండ్స్ అని, కళాంజలి, ఇట్లా అంటే ఒక్కటి కాదు, ఆయన ప్రతి విభాగంలోనూ ఆయన మార్కు ప్రదర్శించుకుంటూ వస్తున్నాడు. ఆయన అందరికి దగ్గర అవుతున్నాడు. అందరూ కూడా ఆయన వ్యక్తులు కూడా, అంటే ముఖ్యంగా పొలిటికల్ గా ఆయనకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఒక కింగ్ మేకర్ గా ఉండేవాడని, లేదా గేమ్ చేంజర్ గా ఉండేవాడు అంటూ కూడా మాట్లాడతారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా, అంటే ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా ఆయనకు ప్రభుత్వం ప్రశ్నిస్తుండేవాడు. ఆయన పత్రికల ద్వారా ఆయన దగ్గర ప్రజల్లో మార్పులు, ఎందుకంటే ప్రజలు కూడా అంత పెనవేసుకోవడానికి ఎన్నో పేపర్లు ఉన్నా కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ప్రజల పక్షాన ఉంటూ పోరాడేవాడు. ఒక ప్రశ్నించే గొంతుగా కూడా ఆయన సంస్థల్లో కూడా చేసేవాడు. అంటే సామాన్యుల పట్ల, సమస్యల పట్ల ఆయన ఎత్తి చూపేవాడు. అతను ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వానికి ఒకలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా సమస్యలను కూడా ఎత్తి చూపేటువంటి పరిస్థితి రామోజీరావు సంస్థలకు ఉండేది. సో అందుకే ఆయన అందరూ కూడా, అంటే ముఖ్యంగా పార్టీలు లేదా నాయకులు అభిమానించడం కాదు, సామాన్య ప్రజలు అభిమానిస్తారు. ఆయన అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది కూడా ఇండస్ట్రీకి, వాళ్ళ కుటుంబానికే కాదు మొత్తానికి కూడా. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మళ్ళీ రారు. ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన సంస్థల ద్వారా ఒక్కడిగా మొదలైనటువంటి లక్షల మందికి ఉపాధి కల్పించడం అంటే ఒక ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యతను ఒక ప్రైవేటు సంస్థల ద్వారా ఆయన చేయడం, ఆయన వ్యాపారాలు దేశ విదేశాల్లో కూడా ఉండడం, వారందరికీ కూడా కల్పించడం, తద్వారా కొన్ని లక్షల మంది బాగుపడడం అనేది, అంటే ఉపాధి కల్పించడం అనేది కూడా గొప్ప విషయం. అటువంటి వ్యక్తి లేడనేది మాత్రం నిజంగా సగటు తెలుగువాడిగా మనం ప్రతి ఒక్కరు కూడా విచారించాల్సిన విషయం. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.